20 మైనస్ 9. ఓకేనా మేడం? ఓకేనా సార్? నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తాను. వాటర్ ఫ్లోస్ ఇంటూ cuboid reservoir at 60 liters per minute. If the volume of 108 meter cube, find the number of hours to fill it. ఒక రిజర్వాయర్ అనేది ఉంది సార్, అది క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. ఇలా క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. ఇందులో నీళ్ళు అనేవి నింపబడాలి. ఇలాంటి ఫామ్లో ఉన్నటువంటి దీన్ని నీళ్ళు అనేవి నింపాలి. సార్ చూడండి సార్, 1 లీటర్కి 1 మినిట్ టైం పడుతుంది. కానీ దీని ఘనపరిమాణం అంతా ఇచ్చాడు సార్, మనకు 108 మీటర్ క్యూబ్ ఇచ్చాడు. మనకు లీటర్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మీటర్ క్యూబ్లో ఉన్నాయి. సార్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు సార్ 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. మరి ఇక్కడ చూడండి సార్, మనకు 108 మీటర్ క్యూబ్ అంటే ఎన్ని లీటర్లు అవుతాయి సార్? 108కి 3 సున్నాలు అతికిస్తాం. 3 సున్నాలని అతికిస్తాం. 1,08,000 లీటర్లు అవుతాయి సార్. 1,08,000 లీటర్లు. మరి 1 నిమిషానికి 60 లీటర్లు అయినప్పుడు, మరి 1 నిమిషానికి 60 లీటర్లు మనకు 1,80,000కి ఎన్ని లీటర్లు? మనం ఏం చేస్తాం సార్? డివైడెడ్ బై చేస్తాం. ఆరు ఒకట్లు ఓకేనా సార్? 6 ఒకట్లు 4 క్యారీ 48 అవుతుంది. 6 ఎనిమిదిలు 1800 సార్. మరి 1800 నిమిషాలని మళ్ళీ మనం గంటల్లోకి మార్చాలి. 60 చేస్తున్నాను సార్ బై 30. మరి 30 అవర్స్ అనేది అవుతుంది. ఆప్షన్ బి వెరీ గుడ్ మేడం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకేనా మేడం? క్లియరా మేడం అందరికీ? ఎలా చేశాను చూడండి, మరోసారి చెప్తాను. సార్ మనకు 1 మినిట్కి 60 లీటర్స్ సార్, కానీ మనకు మీటర్ క్యూబ్ ఇచ్చాడు సార్. దీన్ని నేను లీటర్లోకి మార్చుకుంటున్నాను. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 సార్. కాబట్టి 1000 లీటర్ అంటే 1,08,000 లీటర్స్ అవుతాయి సార్ మనకు. మరి ఎన్ని నిమిషాలు అవుతాయి? మరి నిమిషాల్లో అడగట్లేదు సార్, ఆన్సర్ అవర్స్లో అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని 1,80,000ని నిమిషాల్లో మార్చి మళ్ళీ గంటల్లో కూడా మార్చాలి. దీనికి క్యాన్సిల్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే 30